హాయ్ ఫ్రెండ్స్, చంద్రన్న బీమా పథకం మీ అందరికీ కూడా తెలుసు. గత 2016లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఇప్పుడు మళ్ళీ 2024-25 సంవత్సరంలో కొత్త సూచనలతో మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పుడు చంద్రన్న బీమా పథకం అంటే ఏమిటి, చంద్రన్న బీమా పథకం అంటే ఏమిటి దాని మీద ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. చంద్రన్న బీమా పథకం 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఆ పథకానికి ఇప్పుడు కొత్త రూపకల్పన చేసి 2024-2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన బీమా కార్యక్రమం ఇది. అసంఘటిత రంగంలో రైతులు, చిన్న వ్యాపారులు మరియు రోజువారీ కూలీలు వంటి వారికి ప్రమాదాలు, వైకల్యాలు లేదా మరణాలు సందర్భంలో ఆర్థిక సహాయం అందిస్తుంది. అంటే ఒక కుటుంబంలో ఒక యజమాని చనిపోతే ఆ కుటుంబం ఎంత నష్టపోతుందో గుర్తించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు ప్రతి కుటుంబంలోని కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా అవసరం. ఆ కుటుంబానికి ఏ ఒక్కరూ కూడా ఆ కుటుంబం లాస్ అయినా సరే ఆర్థికంగా వెనకబడిపోతుందని ఒక ఆలోచనతో 2016లో చంద్రన్న బీమా అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. అది నేటికి కొనసాగుతూ వస్తూ ఉంది. దీని యొక్క ఆవశ్యకత ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచన ఏమిటంటే, గత 2016లో ఉన్నటువంటి పాలసీ ప్రకారం కుటుంబంలో ఎంతమంది ఉన్నా, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా పాలసీ ఇచ్చారప్పుడు. ఇప్పుడు కూడా 2024-25 సంవత్సరంలో ప్రారంభించబోయే కొత్త పథకానికి, కొత్త చంద్రన్న బీమా పథకానికి కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది సభ్యులకి కూడా చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపచేసి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాని కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు చంద్రన్న బీమా స్కీమ్ దరఖాస్తు చేసుకోవడానికి ఏ పత్రాలు అవసరమవుతాయి అనేది అందరికీ తెలియచేస్తున్నాను. పథకం కోసం దరఖాస్తు చేయడానికి మీకు ఇవి అవసరం అవుతాయి. 1 ఆధార్ కార్డ్, 2 ఆదాయ ధృవీకరణ పత్రం, 3 బ్యాంక్ ఖాతా వివరాలు, 4 మొబైల్ నెంబర్, 5 రేషన్ కార్డ్ లేదా నివాస రుజువు పత్రం, 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇవి చంద్రన్న బీమా కొత్తగా పెట్టినటువంటి స్కీమ్లో ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ఆదాయ ధృవీకరణ పత్రం ఎందుకనంటే, చిన్న మధ్యతరగత కార్మికులు లేదా రైతులు, దివ్యాంగులు, పేదవారు, కూలి పని చేసుకునేవారు ఇలాంటి వారందరికీ కూడా 15,000 లోపు ఆదాయమే ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్లో మేజర్గా మనము హక్కుగా నమోదు అవ్వాలని అంటే, మన మంత్లీ ఆదాయము, ఒక నెల కాల ఆదాయము 15,000 రూపాయలు మాత్రమే ఉండాలి. 15,000 రూపాయలు ఆ కుటుంబ ఆదాయం నెలకి ఎక్కువగానైతే చంద్రన్న బీమా పథకంలో అనర్హులుగా అవుతారు. ఇప్పటి వరకు మనం చంద్రన్న బీమా అంటే ఏమిటి, చంద్రన్న బీమాకి ఎవరు అర్హులు, చంద్రన్న బీమా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎటువంటి పత్రాలు కావాలనే దాని మీద చెప్పాను. ఇప్పుడు చంద్రన్న బీమా కవరేజీ కొత్తగా తీసుకొస్తున్నటువంటి చంద్రన్న బీమాలో ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి ఏమిటంటే, కొత్తగా తీసుకొస్తున్నటువంటి చంద్రన్న బీమాలో 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు వారు ప్రతి ఒక్కరూ కూడా 15,000 ఆదాయం లోపుండి 18 నుంచి 70 సంవత్సరాలు
ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా అర్హులేనండి. దీనికి సంబంధించి సహజ మరణం జరిగితే, కుటుంబంలో ఎవరైనా సరే సహజ మరణం జరిగితే పాలసీ ఉన్నటువంటి వ్యక్తి 5 లక్షల రూపాయలు లబ్ధిదారుని నామినీకి అందజేస్తారు. ప్రమాద మరణం జరిగితే లబ్ధిదారుని కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తారు. అదే ప్రమాదం జరిగి బతికి ఉండి అంగవైకల్యం ఏర్పడితే, పాక్షిక అంగవైకల్యం కానీ ఏర్పడితే 2.5 lakhs 2,50,000 రూపాయలు నామినీ డైరెక్టర్ బెనిఫిషరీకి ఇస్తారు. అదే రకంగా పూర్తి స్థాయి అంగవైకల్యం బెడ్ రెస్ట్ ఉన్నట్లుగానైతే యాక్సిడెంట్లో 10 lakhs కూడా వర్తిస్తుంది. అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే చదువుకున్నట్లుగానైతే 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదా ITI తరగతుల్లో చదువుతున్న లబ్ధిదారుని యొక్క పిల్లలకు సంవత్సరానికి 1,200 రూపాయలు కూడా స్కాలర్షిప్ కూడా ఇస్తారు. ఈ విధంగా కొత్తగా కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చంద్రన్న బీమా పథకానికి ఈ నియమ నిబంధనలు ఉన్నాయండి. ఈ విధంగా బెనిఫిట్స్ ఉంటుంది. కాబట్టి ఇది చాలామంది పేద ప్రజలకు, చాలామంది కూలీలకు, చాలామంది ప్రజల కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తుంది. ఈ పథకం చాలా మంచి పథకం. గతంలో వెలుగు సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది అయితే, ఈ చంద్రన్న బీమా పథకాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే దాని మీద ఒక కసరత్తు ప్రారంభించిందండి. అది ఏమిటంటే, గతంలో సెర్ప్ సోషల్ ఎలిమినేషన్ ఫర్ రూరల్ పవర్టీ సెర్ప్ వెలుగు సంస్థ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేశారండి. చాలా పవర్ఫుల్గా బీమా మిత్రాలు, వెలుగు డిపార్ట్మెంటు సహాయంతో నిజమైనటువంటి పేదవాడికి సకాలంలో ఈ పథకానికి అప్పుడు దహన కార్యక్రమాల ఖర్చుల కింద కూడా 5,000 రూపాయలు ఇచ్చి చాలామంది పేద ప్రజలకు సహాయపడింది. అయితే ఇప్పుడు ఫస్ట్ ప్రతిపాదన సెర్ప్ ద్వారా చేయాలా లేక గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేయాలనే దాని మీద ప్రభుత్వం 2 ప్రతిపాదనలు తీసుకుందండి. ఈ ప్రతిపాదనలో సెర్ప్కి ఇస్తారా, గ్రామ వార్డు సచివాలయాలకు ఇస్తారా అనే దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గత ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది. అయితే అక్కడ గతంలో 2016లో సెర్ప్ ద్వారా చేసినటువంటి విధంగా గ్రామ వార్డు సచివాలయాలు చేయలేదని ఒక విషయం అయితే గవర్నమెంట్ గుర్తించింది. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేస్తే కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయని గవర్నమెంట్ కూడా గుర్తించిందండి. అయితే ఇంకా దీని మీద సెర్ప్ ద్వారా చేయాలా, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేయాలనే దాని మీద గవర్నమెంట్ ఇంకా కసరత్తు చేస్తూ ఉంది. ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తారని దాని మీద కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ పూర్తి సమాచారం వచ్చిన తర్వాత చెప్తానండి.